హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి హెల్తీగా గోధుమ పిండి బెల్లంతో ఈజీగా చేసుకునే బర్ఫీని చేసి చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు ఈజీగా ఏమైనా చేయాలనిపిస్తే చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా. అయితే వీడియో చూసేయండి. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఈ విధంగా కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ ఈవెన్గా రాసి పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని 1 కప్పు గోధుమ పిండి తీసుకోండి. అన్నీ ఒకే కప్తో కొలుచుకోండి. దీన్ని మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు బాగా వేయించాలి. కొద్దిసేపటికి దీనిలో మీరు ఏ కప్తో గోధుమ పిండి తీసుకున్నారో అదే కప్తో 1/2 కప్పు నెయ్యిని తీసుకొని కొద్దిగా వేసుకుంటూ మీరు గోధుమ పిండిని ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి వేయనవసరం లేదండి, కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. గోధుమ పిండిలో నెయ్యి మొత్తం మిక్స్ అవ్వాలి. ముద్దలా వచ్చే వరకు నెయ్యిని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ప్రాసెస్ మొత్తం గోధుమ పిండి ఫ్రై అవ్వడానికే ఎక్కువ టైం పడుతుందండి. ఒక 10 to 15 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ దగ్గరుండి ఈ పిండిని వేయించుకోవాలి. అవసరమైతే కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించాలండి. అప్పుడు బర్ఫీ చాలా బాగా వస్తుంది. ప్రాసెస్ అయితే చాలా ఈజీ అనమాట. వేయించుకోవడమే కొంచెం టైం పడుతుంది. చూసారు కదా, ఈ విధంగా నెయ్యి వేసి కొంచెం పచ్చివాసన పోయి మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంచుమించు టైం 10 మినిట్స్ పడుతుంది. కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత చూసారు కదా, ఈ విధంగా పిండి అనేది ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు గోధుమ పిండి వేడిగా ఉంటుంది కాబట్టి మీకు స్వీట్కి సరిపడినంత 3/4 కప్పు వరకు తురిమిన బెల్లాన్ని వేసుకోండి. స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి. గోధుమ పిండి వేడికి బెల్లం బాగా కరిగి మిక్స్ అవుతుంది. ఖచ్చితంగా స్టవ్ ఆఫ్ చేస్తే మీరు బెల్లాన్ని వేసుకోవాలి. అప్పుడే బర్ఫీ సాఫ్ట్గా ఉంటుంది. స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు వేస్తే బర్ఫీ అనేది గట్టిగా వచ్చేస్తుంది. కాబట్టి చూసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం చల్లారినా పర్వాలేదు, అప్పుడే వేసుకోండి. సన్నగా తురిమి కట్ చేస్తే బెల్లం అనేది తొందరగా కరిగిపోతుంది. ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత వెంటనే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. లేకపోతే వెంటనే గట్టిపడిపోతుంది. నేతితో కదా మనం చేసాం ఈ స్వీటు. ప్రాసెస్ ఈజీగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత బర్ఫీ కట్ చేయడానికి వీలుగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇలా వేడిగా ఉన్నప్పుడే మీరు కొద్దిగా చాప్ చేసిన బాదం కానీ పిస్తా కానీ ఏమైనా గార్నిష్ చేసుకోవడానికి పైన వేసుకోండి. బర్ఫీ చాలా బాగా వస్తుంది, చూడడానికి కానీ తినడానికి కానీ. ఈ విధంగా వేసిన తర్వాత స్పాచులాతో ఈ విధంగా ప్రెస్ చేయండి, ఏదన్నా కప్పుతో అయినా. ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే పీసెస్ కట్ చేసుకోండి, చాలా బాగా వస్తాయి. ఈ విధంగా కట్ చేసిన పీసెస్ని కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం తీసుకుంటే బర్ఫీ అనేది చాలా ఈజీగాను పర్ఫెక్ట్గా వస్తుందండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత పీసెస్ తీసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే గోధుమ పిండి బెల్లంతో బర్ఫీ రెడీ అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.